ఈరోజు స్నేహితుల దినోత్సవము. అంటే స్నేహితులు అంటే ఫ్రెండ్షిప్ డే అంటాం మనం. అంటే ఫ్రెండ్షిప్ డే అంటే ఏమిటి అంటే, చిన్ననాడే ఒకే స్కూల్లో చదువుకుంటూ ఒకచోటే కలిసిమెలిసి ఆడుకుంటూ ఒకే చోట కలిసి ఉన్న ఇద్దరు మిత్రుల కథే స్నేహితుల దినోత్సవం అని చెప్పి మనకు గ్రహించాలి. రక్త సంబంధికుల తర్వాత అంత గొప్పగా చెప్పబడినటువంటి బంధం స్నేహబంధం. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచిపోయేది. బంధాలు బంధుత్వాలు ఏమన్నా పొరపచ్చాలు వచ్చి తెగిపోతాయేమో కానీ స్నేహబంధం మాత్రం ఎప్పటికీ తెగిపోదు. అంత గొప్పది స్నేహబంధం. దీనికి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. మనకి రామాయణ భారత భాగవతాల్లో అద్భుతమైనటువంటి స్నేహితుల కథలు మనకి తెలుసు, అందరికీ తెలిసిందే. ఉదాహరణకి రామాయణం తీసుకుంటే సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్నేహం అత్యంత పవిత్రమైనది, చాలా గొప్పది. వారు ఒకరినొకరు అగ్నిసాక్షిగా స్నేహితులుగా మారి ప్రమాణం చేసుకుంటూ ఒకరి బాధను ఒకరు తీర్చుతామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేసుకొని వారి వారి కార్యాలని సఫలీకృతం చేశారు, చక్కగా నిర్వర్తించారు. సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తి బాధను చూడలేక సీతమ్మని ఎక్కడున్నా సరే వెతికి తెస్తానని మాట ఇచ్చాడు. అలాగే వెతికి పంపించాడు. వానరులందరినీ 4 దిక్కులా పంపించి హనుమంతుడి చేత సముద్రం దాటింపజేసి సీతమ్మ వారిని జాడ కనుక్కొని ఆఖరికి రావణాసురుని వధింపజేసి సీతను తీసుకొచ్చాడు. అంతటి స్నేహము సుగ్రీవుడిది. అంతటి స్నేహం కూడా శ్రీరామచంద్రమూర్తిది. రాజ్య బహిష్కరణ చేయబడి అన్నగారి చేత వాలి సుగ్రీవుడిని కొట్టి రాజ్య బహిష్కరణ చేసి అతను రాజుగా చేసుకొని పరిపాలన చేస్తూ ఈ కిష్కింధని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఇతను అడవులను బట్టి సుగ్రీవుడు బాధపడుతూ ఎక్కడో కొండ గుహల్లో దాక్కుని ఎన్నో బాధలు పడ్డాడు. చివరికి రామచంద్రమూర్తి అండతో వాలిని సమరింపజేసి అతని రాజ్యాన్ని అతను పొందాడు. అంటే స్నేహం యొక్క బలం ఎటువంటిదంటే ఇద్దరు కూడా అగ్నిసాక్షిగా ప్రమాణం చేశారు. అంతటి కార్యాన్ని కూడా మహత్కార్యాలని నెరవేర్చుకోగలిగారు. ఇది చక్కని స్నేహం, గుడ్ ఫ్రెండ్షిప్ అంటాం దీన్ని. అంటే ఎటువంటి చెడు లేదు దీనిలో. ఒకరినొకరు సహాయం చేసుకుని ఒకరి పని ఒకరు నెరవేర్చుకున్నారు. సుగ్రీవుడు అటు శ్రీరామచంద్రమూర్తి విజయవంతంగా. అలాగే మనం ద్వాపరయుగానికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు కుచేలుడు అంటాం. కుచేలుడు అంటే సుధాముడు. చిన్నప్పుడు సాందీపని మహర్షి వద్ద విద్యాభ్యాసం చేశారు శ్రీకృష్ణుడు కుచేలుడు. చక్కని స్నేహితులు వాళ్ళిద్దరు. చిన్నప్పుడు ఎన్నో సంవత్సరాలు కలిసిమెలిసి ఎంతో స్నేహంగా, ప్రాణానికి ప్రాణంగా స్నేహంగా ఉండి విద్యాభ్యాసం చేశారు. చివరికి విద్యాభ్యాసం పూర్తి అయిపోయిన తర్వాత ఎవరి దారిన వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు. కాలక్రమేణా పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, వివాహాలైనాయి. శ్రీకృష్ణుడు ద్వారకకి రాజయ్యాడు. అట్లాగే కుచేలుడు అతని మరి పూర్వజన్మ సుకృతమేమో అతను గర్భదారిద్ర్యాన్ని అనుభవించాడు. బహుసంతానము, పేదరికము, కటిక పేదరికంతో ఎన్నో కష్టాలకు అనుభవించాడు కుచేలుడు. ఇటువంటి పరిస్థితుల్లో కుచేలుని భార్య శ్రీకృష్ణుని యొక్క స్నేహాన్ని గుర్తు చేసి, చిన్నప్పటి స్నేహాన్ని గుర్తు చేసి అతన్ని అభ్యర్థించమని చెప్తుంది. అయినా కూడా స్నేహితుడైనా కూడా తన దారిద్ర్యాన్ని తెలపడానికి ఇష్టపడకపోతే బలవంతంగా అతని స్నేహితుని వద్దకి పిడికడు అటుకులని ఆ చిరికిపోయిన వస్త్రంలో మూట కట్టి పంపిస్తుంది. శ్రీకృష్ణుని యొక్క వైభవాన్ని చూసి కుచేలుడు ఎంతో సంభ్రమాశ్చర్యాలకు గురై అత్యద్భుతంగా ఉన్నటువంటి అతని యొక్క రాజ్యాన్ని, సౌధాలని, బంగారు సౌధాలని, నవరత్న ఖచ్చిత సింహాసనాన్ని, వజ్ర వైఢూర్యాలతో పదకబడినటువంటి స్తంభాలను చూసి కళ్ళు తిరిగి పడిపోతాడు. అంతటి వైభవంతో ఉన్నాడు శ్రీకృష్ణుడు. తిరిగి వెళ్ళిపోతుండగా భటులు అతన్ని పిలిచి, ఎవరు కావాలి అంటే, శ్రీకృష్ణుని స్నేహితుడిని, చిన్నప్పుడు నేను ఆయన్ని చూడడానికి వచ్చాను కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను చూడలేను అని వెళ్ళు తిరుగుతాడు. ఈలోపు ఈ వార్తని శ్రీకృష్ణునికి చేరవేస్తారు. అయ్యా, మీ చిన్ననాటి స్నేహితుడట సుధాముడట, పిలవమంటారా అంటే
ఒక్కసారి ప్రాణం లేచేస్తుంది కృష్ణుడికి. పరిగెత్తుకుంటూ ఎక్కడో అంతఃపురంలో పట్టపురాణుల మధ్యన ఉన్నటువంటి కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి బయటకు వచ్చేసి, కృష్ణుడు అంతటి మహనీయుడు, మహానుభావుడు, సాక్షాత్తు పరమాత్మ స్నేహానికి విలువనిచ్చి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం చదువుకున్నటువంటి స్నేహితుని కోసం తానే స్వయంగా తలుచుకుంటే భటుల చేత పిలిపించవచ్చు, కానీ ఆ స్నేహాన్ని యొక్క గొప్పతనం ఎటువంటిదంటే అతనే పరిగెత్తుకుంటూ, కృష్ణుడే సాక్షాత్తు స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడిని కుచేలుడిని కౌగిలించుకొని ఎంతో మహదానందపడిపోయి, ఎన్ని సంవత్సరాలు అయిందిరా మనం కలుసుకొని, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది మనం చూసి అని ఒకరినొకరు ముచ్చట్లాడుకుని, తాను కూర్చున్నటువంటి సింహాసనం మీద, నవరత్న ఖచ్చిత సింహాసనం మీద కుచేలుని కూర్చోబెట్టి అతని పాదాల దగ్గర కృష్ణుడు కూర్చుని పళ్ళెంలో, బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని పుష్పాలు జల్లి చందనము అన్నీ కూడా సపర్యలు చేసి స్నేహితుడికి మెళ్ళో సువాసన గొలిపేటువంటి మధురమైనటువంటి పూలమాలలు వేసి అత్తరు పూసి ఎన్నో రకాల సపర్యలు చేసి పట్టమహిషుల చేత కూడా సపర్యలు చేయించి తాను చేసి ఎన్నో కుశల ప్రశ్నలు అడిగి ఎంతో సమయం గడిపి ఎంతో ఆనందభరితుడైపోయాడు. కేవలం స్నేహం యొక్క మాధుర్యంతోనే, వేరే ఏ బంధము లేదు వాళ్ళకి, ఎటువంటి రక్త సంబంధము లేదు, కేవలం చిన్నప్పుడు చదువుకున్నటువంటి స్నేహం మాత్రమే. అంతటి గొప్ప స్నేహాన్ని కృష్ణుడు ఎంత విలువనిచ్చాడనేది మనకి ప్రపంచానికి ఆదర్శంగా నిలపడానికి మాత్రమే చూపించాడు కృష్ణుడు. స్నేహం అంటే ఇలా ఉండాలి అని. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. అంతలో ఏమైనా తెచ్చేవరా నా కోసం అంటే ఏమీ తేలేదు అని దాచుకుంటుంటే ఎక్కడో ముక్కిపోయినటువంటి అటుకులు, పిడికడు అటుకుల్ని తీసి కృష్ణుడు బలవంతంగా లాక్కుని ముడివడదీసి ఆ పిడికెటు అటుకుల్ని నోట్లో వేసుకొని, ఎరా అబద్ధం ఎందుకు చెప్పావు అని చెప్పి అతన్ని మందలించి ఆ అటుకులను తినేటప్పటికీ అతనికి అష్టైశ్వర్యాలు వచ్చేస్తాయి. కుచేరుడికి కుబేరుడిగా మారిపోతాడు. కుచేరుడు కాస్త కుబేరుడు. అతనికి అష్టైశ్వర్యాలు, ధన కనక వస్తువాహనాలు, అద్భుతమైనటువంటి రీతిలో పశు సంపద, సపర్యలు చేసేవాళ్ళు, పరిచారకులు, ఇట్లా ఇంద్ర సౌధాన్ని తలపించే విధంగా అతని భవనం మారిపోతుంది. చిన్న పూరిపాక నుంచి కృష్ణుడు తిన్నటువంటి 2 గుప్పిళ్ళ అటుకుల వల్ల అతని యొక్క జీవితమే మారిపోతుంది. అంతటి ఉదాత్త స్వభావుడు పరమాత్మ. ఆయన పరమాత్మ అయినప్పటికీ కూడా స్నేహితుడిగా, సామాన్య మానవుడిగా చరించి స్నేహానికి విలువనిచ్చి అతని యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టి అతన్ని అష్టైశ్వర్యాలు కలిగించి చక్కని రాజనాంఛనాలతో తిరిగి పంపిస్తాడు అతన్ని, కుచేలుణ్ణి. కృష్ణుడు ఇంతటి అద్భుతమైనటువంటి స్నేహ బంధము తరతరాలు, యుగ యుగాలు కూడా చెప్పుకుంటున్నాం మనం. ఈనాటికి కూడా మన స్నేహితులు అంటే కృష్ణ కుచేలుడు అంటాం. వెంటనే మనకి స్ఫురణకు వచ్చేది కృష్ణుడు, కుచేలుడు. అంత గొప్ప స్నేహాన్ని మనం ఈనాడు కూడా కులమత వర్గ విభేదాలు లేకుండా పాటించి, ఉన్నవాడు లేనివాడు అనేది ఉండదు. స్నేహితులకి డబ్బున్నవాడు డబ్బు లేనివాడు అని ఉండదండి. అందరూ ఒకే విధంగా మసలుతూ ఉంటారు. ఆ విధంగా అంతటి గొప్పది స్నేహం. రక్త సంబంధం కన్నా కూడా కొన్ని సందర్భాల్లో స్నేహబంధమే. స్నేహితులకి అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, రక్త సంబంధికులకున్నా కూడా రహస్యాలు. అంతటి గొప్ప దృఢమైనటువంటి బంధం స్నేహబంధం. కాబట్టి ఈ స్నేహాన్ని కూడా ఎప్పుడు కూడా ఆచితూచి మంచి స్నేహితులను ఎంచుకోవాలి. చెడ్డ స్నేహితుల వల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. మంచి స్నేహితుల వల్ల జీవితాలు బాగుపడతాయి, ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి మంచి స్నేహితులు ఉండాలి. స్నేహం లేకపోయినా పర్వాలేదు, కానీ చెడు స్నేహము జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. అదే మంచి స్నేహం జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళిపోతుంది, ఎక్కడికో కూర్చోబెడుతుంది. కాబట్టి మనం ఆచితూచి మంచి స్నేహితులను ఎన్నుకొని మన జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. స్నేహానికి విలువనివ్వాలి. ఇంతటి గొప్ప స్నేహాన్ని రకరకాలుగా మనం చూసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి పెరిగి పెద్దవాళ్ళయి ఎన్నో ఏళ్ళు గడిచిపోయిన వృద్ధులైనా కూడా ఏరా ఏరా అనుకుంటూ ఉంటాం మనం సొంతంగా. అటు పెద్ద ఆఫీసర్ అయినా, వీడు చిన్న పనివాడైనా సరే ఏరా అంటాడు. ఆఫీసర్ అయినా సరే వాడికి ఎటువంటి పొరపచ్చాలు ఉండవు. అంతటి గొప్ప స్నేహము, దాన్ని నిలబెట్టుకోవాలి మనం. కలకాలము స్నేహబంధాలు నిలిస్తేనే సమాజం ఆహ్లాదకరంగా ఉంటుంది, కుటుంబాలు బాగుంటాయి, మనసులు బాగుంటాయి, జీవితాలు బాగుంటాయి. కాబట్టి స్నేహబంధాన్ని, మంచి స్నేహబంధాన్ని నిలుపుకోండి. చక్కని స్నేహితులతో జీవితాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.